నుంచి 1000 రూపాయలు పడుతుంది ఒక డబ్బా, అంటే 20 లీటర్స్ క్యాన్ స్ప్రే చేయడానికి అది అవుతుంది. అంటే మనం కనుక హోమియోది కనుక వాడితే 25 పైసలు అయిపోతుంది. ఇట్లా మనం మనం కొత్తగా వస్తున్న అడాప్షన్స్ చేసుకుంటూ ఉపయోగం. అట్లా మళ్ళీ ఇప్పుడు మీకు షుగర్ కేన్ కనుక తీసుకుంటే మామూలుగా మీకు బయట దొరికే షుగర్ కేన్కు మా దగ్గర ఉన్న షుగర్ కేన్కు చాలా తేడా. పండ్ల మీద పెట్టగానే అది కరిగిపోతుంది, అంత జ్యూసీగా ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ టైప్, అంత జ్యూసీగా ఉంటుంది, అది బ్లాక్ టైప్. అట్లా మనం ఈ షుగర్ కేన్ కూడా అంటే ప్రతి ఒక్కరు ఒకటే మూసగా, అది ఇంటర్ క్రాప్, మామూలుగా మోనోక్రాప్ అంటారు, వరి వేస్తారు సింగిల్ క్రాప్. ఇట్లా మోనోక్రాప్ కాకుండా మనకు అన్ని రకాల కనుక క్రాప్లు కనుక వేసుకుంటే అన్ని రకాలు మన ఇంట్లోకి ఒక ఉప్పు తప్ప మిగతా అన్ని పండించుకోవచ్చు. నిజానికి ఉప్పు కూడా మనము ఈ ఫర్మెంటెడ్ కనుక తీసుకుంటే మనకి ఈ మన లేడీస్ ఫింగర్ అంటారుగా దాన్ని, బెండకాయ, ఆ బెండకాయని కనుక మనం చేసుకుంటే దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. పాలకూర కనుక మనం పోపులా వేసుకుంటే దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. ఉప్పు వాడకుండా కూడా మనం దాన్ని వాడుకోవచ్చు. అట్లా మనము రకరకాల మెడిసినల్ వ్యాలీకి సంబంధించినవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పొప్పాయి కానీ ఇవి న్యాచురల్, ఇవి ఈ మునగ ఆకు చూసిరా, మర్చిపోయా మీకు ముందు చెప్పాలి. ప్రతి ఇళ్లలో ఎక్కడ చూసినా కూడా మునగ చెట్లు ఉంటాయి, దీన్ని ఎవడు పట్టించుకోడు. ఐడియా ఉందా? ఈ 1 కిలో మునగ ఆకు మీరు యూట్యూబ్ కనుక మీరు అవి గూగుల్ కనుక సెర్చ్ చేస్తే 1000 రూపాయలు, 1000 రూపీస్ పర్ కేజీ మునగ ఆకు ఓన్లీ లీవ్ విచ్ వి ఆర్ నెగ్లెక్టింగ్ ఎవ్రీ డే. అది ఏంటంటే 300 రకాల డిసీజ్లకు అది ఉపయోగపడుతుంది. डिसीज स्टिल दे आर डूइंग रिसर्च. मुनगा का फायदा जितना है आप नहीं बोल सकते. इसका ఈవెన్ ఇది ఉంది కదా మునక్కాయలో అవి ఉంటాయి కదా సీడ్స్, ఆ సీడ్స్ ఎండబెట్టి దాన్ని పౌడర్గా చేసి సార్ చెప్పిన రేట్లో అమ్ముతారు. వెరీ కాస్ట్లీ, విచ్ వీఆర్ నెగ్లెక్టింగ్ ఎవ్రీడే. ఆకుని అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 days తీసుకోవాలి. 1 weekలో 2 times తీసుకుంటే ఆకు చాలా హెల్తీ, చాలా హెల్తీ. ప్రతిరోజు ఖచ్చితంగా మీకు ఏవి దొరకకపోయినా మీ ఇంటి ముంగట ఆకులు ఉంటాయి కాబట్టి మొత్తంగా కాకపోయినా 4 ఆకులు ఇట్లా గింతే ఇవి తీసుకుంటే చాలు ఒక మనిషికి. ఇవి కనుక తీసుకొని జ్యూస్ చేసుకొని తాగితే ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే గర్ల్స్ ఉన్నారో గర్ల్స్ మామూలుగా పొద్దున బ్రష్ చేయడము, ఎట్లయితే ఏమంటారు దాన్ని అబిచువల్ యాక్టివిటీ అంటారా ఇంగ్లీష్, అంతే కదా సార్, డైలీ యాక్టివిటీగా బ్రష్ చేయడం, అట్లాగే ఖచ్చితంగా గర్ల్స్ పుంటికూర అంటాం, ఐడియా ఉందా? గోంగూర లీవ్స్ ఇన్ని తీసుకొని ఖచ్చితంగా మరగబెట్టుకొని మార్నింగ్ మీరు తాగాలి. ఇవన్నీ న్యాచురల్, హాస్పిటల్ పోవాల్సిన అవసరం పడదు. రేపు మీరు హాస్పిటల్ పోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మీ అమ్మకు నాన్నకు కూడా చెప్పి 4 ఇత్తులు ఇట్లా పడేస్తే అవి మొలుస్తాయి. రోజు 4 ఆకులే కదా, మీరు తీసుకొని శుభ్రంగా అందరు ఇంటిని పాదలి, అమ్మ నాయన పిల్లలు తమ్ముడు అక్క చెల్లెలు అందరు కలిసి మీరు తాగితే చాలా హెల్తీ ఫుడ్ అవుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది. మర్చిపోకుండా మీరు ఏ విధంగా తినకుండా ఇవి మాత్రం కరివేపాకు, మన మునగాకు ఒకటి, పుంటికూర ఒకటి మీరు తీసుకుంటే ఉపయోగం. నేను నిన్న సార్ చెప్పిన పుంటికూర మా దగ్గర అక్కడ ముందు ఉంది, ఫర్ కేజీ మీరు చూడండి. రోజుల్లో లీవ్స్ అని కొట్టండి, రోజుల్లో గింజ ఏమంటారు, సీడ్ కాదు, పైన ఉండేది డొక్కని సీడ్ పైన ఉంటుంది అది తీసుకుంటే 6000 ఫర్ కేజీ. ఇంగ్లీష్లో షెల్ పైన దాన్ని పొర అంటాం. 6000 ఫర్ కేజీ ఉంది. అది అంటే మన మమ్మీ ఇక్కడ పడేస్తాము, అది దాన్ని ఎందుకు పనికిరాదని చెప్పి. అంత వాల్యూ ఉన్న వాటిని మనం మర్చిపోతాము. మన దగ్గర ఇంకోటి ఆల్ స్పైస్ అని ఉన్నది. మనం బిర్యానీ తింటాంగా, ఆ బిర్యానీలో అన్ని రకాల అవి వేస్తాంగా, అవి వేయకుండా 1 కిలో బిర్యానీలో 4 ఆకులు కనుక అందులో వేసేస్తే అద్భుతంగా మీకు స్మెల్ వచ్చేస్తుంది. ఏది అందులో లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క, ఇంకా ఏవైనా సరే కానీ ఇట్లా మీరు నలిసి చూడండి, ఆ స్మెల్ అంత వస్తుంది. ఇంతే ఆకు మనం అంత ఖర్చు పెడతాం, మసాలాకు అంత పెడతాం, అవసరం లేదు. ఇవి వేసుకుంటే సరిపోయాయి. ఇంకొకటి ఏంటంటే మనకు అందరికి కూడా ఈ విటమిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కాబట్టి మనం వేరే మెడిసిన్స్ వాడకుండా మన మల్టీవిటమిన్ ప్లాంట్ అని ఉన్నది. ఆ మల్టీవిటమిన్ ప్లాంట్లో డి విటమిన్ తప్ప మిగతా అన్ని విటమిన్లు అందులో ఉన్నాయి. ఇవి నేను చెప్పేది కాదు, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. మల్టీవిటమిన్ ప్లాంట్ ఉంటుంది, అది కనీసంగా కరివేపాకు లాగా అప్పుడింతనన్నా మీరు వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్టా
ఇక ఈ ప్లాంట్ అనేది లేదు, అన్ని రకాల ప్లాంట్లు మనం మన దగ్గర పెంచుతున్నాం. అది ఏంది మనం పెద్దగా పెంచడం అని కాదు, కనీసంగా మీలాంటి వాళ్ళు వస్తే రేపటి భవిష్యత్తు మీరే కాబట్టి మీరు కనుక ఇప్పుడు చూస్తే రేపు మీ ఇళ్లలో మీ పేరెంట్స్ చెప్పి కొంత ఎడ్యుకేట్ చేస్తారని చెప్పి మేము అలాంటి ప్లాంట్స్ని మేము కల్టివేట్ చేస్తున్నాం. తర్వాత మనకు ఇందులో ఈ మన అల్లం కూడా నాటు వెరైటీ, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, తర్వాత ఇక మనకి ఏంటంటే ఇక్కడ పండది అనేది ఒకటి ఉంటుంది. పండినే మన అన్ని రకాల పంటలు మనం ఇక్కడ పండిస్తున్నాం. ఈ పంట లేదు అనేది మీకు ఇక్కడ చిలకడ దుంప ఉంది, అది మొరంగడ్డ అంటారు, చూసారా? ఒకసారి చూడండి. నెక్స్ట్ టైం యూ కమ్ విత్ యువర్ పేరెంట్స్, సే థ్యాంక్స్ టు శ్రీశైలం గారు. మీరు ఒకసారి కట్ చేసి తిని చూడండి. అమ్మాయిలకి ఇచ్చాక